మీరు మధ్యాహ్నం ఏదో చూశాను ఫోటో ఫేస్బుక్లో పెట్టారు. పిజ్జా తిన్నారా అందరూ? అంటే చాలా తిన్నామండి నిన్న. సైమాకి వచ్చినప్పుడల్లా ఒక 2-3 కిలోలు ఎక్కువ, ఆ 2 రోజులకు 2 కిలోలు ఎక్కువ అయిపోయి వెళ్తుంది. నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ జిమ్ హెల్త్ చూసుకోవాలి, వెయిట్ లూజ్ అవ్వాలి. అమ్మ ఫస్ట్ చూసుకోవాల్సింది హెల్త్ కదమ్మా. ఇప్పుడు పిజ్జా తినిన తర్వాత ఓరల్ ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే నాకు ఆ ప్రాబ్లం లేదులేండి. నేను వాడేది హిమాలయ కంప్లీట్ కేర్ టూత్ పేస్ట్, తెలుసా? ఓ అందుకే నీ పళ్ళు ఇంత తెల్లగా ఉన్నాయి. ఎస్. ఓహో, అందుకే నేనే వాడితే బాగుంటుంది. మీరు అదే వాడండి. ఇందాక మీరు తిన్న బిర్యానీ వస్తుందా? చాలా స్ట్రాంగ్ గా చెప్పలేక మీరే అడిగికొచ్చింది. ఇందాక నీ సెల్ ఫోన్ గురించి ఏదో మాట వచ్చింది, ఎక్కడో మర్చిపోయినట్టున్నావు కదా? లేదు. ద నెక్స్ట్ అవార్డ్ ఫోన్ గురించి ఇప్పుడు వద్దు, కానీ ద నెక్స్ట్ అవార్డ్ హిమాలయ హెర్బల్స్ బెస్ట్ యాక్టర్ ఇన్ అ సపోర్టింగ్ రోల్ ఫీమేల్ Telugu. And to present this award, we'd like to call on stage Prakash K and Nitya Menon. Best actor in supporting role female Telugu goes to me. No, it's well deservedly Ramya Krishnan for Bahubali. Is not here. I'd like Rana to come on stage to accept the award on her behalf. Next is the award for best actor in a supporting role male Telugu. Winner is The best actor in supporting role male goes for Rajendra Prasad Garu for Srimantudu. సభా సైమాకి నమస్కారం. సింగపూర్లో ఉన్న తెలుగు మనసులకి, కన్నడ సోదర సోదరీమణులకి హృదయపూర్వక నమస్కారం. 39 సంవత్సరాలుగా మీ ముందు నటుడుగా ఉన్నా, ఎప్పుడు అవార్డు తీసుకున్నా ఆ అవార్డు సైజ్ అంతా ఒకటేలాగా ఉండదు. బెస్ట్ యాక్టర్కి ఇదే సైజ్ ఇస్తారు, సపోర్టింగ్కి ఇదే సైజ్ ఇస్తారు. సైజులో తేడా లేదు కాబట్టి ఏ అవార్డు అయినా ఒకటే. కానీ ఎప్పుడు అవార్డు తీసుకున్నా అది మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అది ఏ నటుడికైనా సరే జరిగే విషయం. సో కొట్టండి, బాగా కొట్టండి, చెప్పట్లేదు. నీరసంగా ఉన్నా, నాకు తెలుసు అందరికి ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలేస్తాను. 39 సంవత్సరాల నుంచి నటిస్తున్నా నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా బన్నీ అంటే జులైతో మళ్ళీ ఒక కమర్షియల్ రన్ ఒకటి స్టార్ట్ చేశాను నేను. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో, ఈడో రకం ఆడో రకం, సుప్రీం, ఇలా వరుస జర్నీ చేస్తూ మళ్ళీ అవార్డ్స్ ఇస్తూ మళ్ళీ నన్ను నటుడిగా ఎంకరేజ్ చేస్తున్నందుకు, నేను ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండాలని మీరందరూ కోరుకున్నందుకు సైమా వారికి, ముఖ్యంగా విష్ణు, ఆ టీం అందరికీ కూడా ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్స్ ఆన్ పార్ విత్, ఇందాక నా ప్రత్యేకమైన, నా అతి సన్నిహితమైన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏకైక మిత్రుడు శ్రీ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి చెప్పారు ఇందాక, ఇది ఇంటర్నేషనల్ రేంజ్లో మనం ఎవరికి తగ్గకుండా సౌత్ ఇండియన్ అవార్డ్స్ని ఇంటర్నేషనల్ రేంజ్లో చేస్తున్నారు కాబట్టి సైమా ఈజ్ సంథింగ్ గ్రేట్ అని చెప్పాడు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇది ఈ జర్నీ ఆగకుండా ఇలాగే ఇంకా ప్రపంచమంతా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాలాంటి ఆర్టిస్ట్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సైమా అవార్డు వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరున్నా సరే అవార్డు ఇచ్చి ఒక హీరోయిన్ని ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంట్లో పెట్టే సుందర్ గారిని తీసుకెళ్ళి